గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్సో అండి. సో ఇంతమంది గ్యాదర్ అవుతారని అనుకోలేదు, అంటే జస్ట్ విజిట్ కోసమే వచ్చాము. బట్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ రిక్వెస్ట్ అవర్ లంకా బాస్ టు సో అంటే పార్ట్నర్ ఆఫీస్ అంటే మనకి ఓవరాల్గా మన బ్రాంచ్లో రెండు పార్ట్నర్ ఆఫీస్ ఉన్నాయి. అండ్ సక్సెస్ఫుల్లీ రన్ అవుతున్న పార్ట్నర్ ఆఫీస్ అండి మన మంచిర్యాలది. సో దాని విజిట్ కోసమే ఈరోజు వచ్చాము. బట్ మీ అందరినీ కలవాలని ఎప్పటి నుంచో మళ్ళీ ఒకసారి అప్పుడు పార్ట్నర్ ఆఫీస్ ఓపెనింగ్ అప్పుడు కలిసాము. ఇట్స్ మీన్ అంటే మోర్ దాన్ 6 months అయిపోయింది. సో మళ్ళీ ఒక్కసారి కలుద్దాం, కొత్త టీం వచ్చింది, కొత్త పార్ట్నర్స్ కూడా వచ్చారు. ఒక్కసారి మీ అందరినీ కలుద్దామని సార్ వాళ్ళు మేమందరం వచ్చాము. అండ్ ఈ మంత్ కాంటెస్ట్లు అవన్నీ కూడా మీ అందరికీ రోల్అవుట్ చేశాము. బట్ కొంచెం టైం తీసుకుని కాంటెస్ట్ ఒక 5 minutes కాంటెస్ట్ ఏంటో చెప్పేస్తాను నేను మీకు. సో మనకి ఈ మంత్ వచ్చేసరికి 5 lakhs చేస్తే జైపూర్ అని ఫర్ ద ఫస్ట్ టైం కంపెనీ మామూలుగా జోనల్ కాన్క్లేవో లేదా రీజనల్ కాన్క్లేవో ఎక్కడ పెడుతుందో ఏంటో అనేది మాత్రమే ఉంది. బట్ ఇప్పుడు డైరెక్ట్గా అనౌన్స్ చేసింది జైపూర్ అని అనౌన్స్ చేసింది. మన జైపూర్ పక్కన కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళే ఫారెన్ ట్రిప్స్తో ఈక్వల్ అండి. ఇక్కడ మన వాళ్ళు చాలామంది వెళ్ళొచ్చుకుంటారు ఫారెన్ ట్రిప్స్ కానీ లేకపోతే లోకల్ ట్రిప్స్ కానీ మన వాళ్ళందరూ చాలా మంది వెళ్తారు. మనం వెళ్ళేది మనం చూసి మనదంతా కూడా 5 star హోటల్లో మొత్తం అంతా ఉంటుంది. సో అలాగే జైపూర్ అనౌన్స్ చేసేసిందంటే మనకి ఖర్చు కూడా దాదాపు 60,000 ఈజీగా అవుతుంది. సో 5 lakhs పీబీసీ 5 lakhs మీ అందరికీ తెలుసు. పీబీసీకి మామూలు ప్రీమియంకి డిఫరెన్స్ మీ అందరికీ తెలుసు కాబట్టి 5 lakhs పీబీసీ ఈ మంత్ ఎవరైతే ఇస్తారో జైపూర్కి క్వాలిఫై అయిపోతుంది. అండ్ మనకి పోలాండ్ ఉందండి. మనకి హెచ్డిఎఫ్సిలో మనం ఎప్పుడు కూడా కంపల్సరీ యూరప్ ట్రిప్స్ మ్యాండేట్గా పెట్టింది. తీసుకెళ్ళినా కూడా అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చాలా మందికి తెలుసు. అండ్ సీనియర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు ఎలా ఉంటుందో. సో పోలాండ్ పెట్టారండి, యూరోపియన్ కంట్రీ. సో పోలాండ్ వచ్చి ఈ మంత్కి మాత్రం 15 lakhs చేయాలండి. 15 lakhs పీటీసీ. ఓకే, మనందరికీ తెలుసు టర్మ్ ప్లాన్స్ అండ్ సంచయ్ లెగసీ లాంటి ప్లాన్స్ అన్నీ కూడా 250% వెయిటేజ్ వస్తుంది. సో అలా కౌంట్ చేసుకుంటే 15 lakhs పీటీసీకి మనకి పోలాండ్. లేదు ఇన్ని రోజులు అన్నారు క్వార్టర్ 3 నెలలకి కాంటెస్ట్ లేదు, 2 నెలలకి ఇచ్చేసి మళ్ళీ బ్రేక్ చేసి నెక్స్ట్ మంత్ కాంటెస్ట్ పెడుతున్నారు నాకు. ఇప్పుడు 3 నెలలకు కలిపి కూడా పోలాండ్ ఇచ్చింది 20 లక్షలకి. సో 3 monthsలో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఆనంద మీరు ఒక 5 lakhs అలా చేసుకున్నా కూడా కంప్లీట్ చేసేస్తాము. సో 3 నెలలకు వచ్చేసరికి 20 lakhs అనేది తక్కువ. 1 నెలకి 15 లక్షలు ఇచ్చి 3 నెలలకి 20 లక్షలు పోలాండ్ కంట్రీని అనౌన్స్ చేశారు. సో అఫ్కోర్స్ ఇంకా నెక్స్ట్ మీకు ఉన్నాయి 25 lakhs ఉంది. అండ్ 30 lakhs కూడా మీకు 3.25 వోచర్ ఉంది. 40 lakhs ఉంది. అండ్ 50 lakhs కూడా దాదాపు 4 lakhs వర్త్ ఆఫ్ క్యాష్ వోచర్ ఇస్తుంది. సో నెక్స్ట్ బైక్ ఉంది 75 lakhsకి. సో అలాగే కాంటెస్ట్ అనేది ఉంది. అఫ్కోర్స్ మీ అందరికీ రోల్అవుట్ చేస్తాం. బట్ మెయిన్ థింగ్ ఈ మంత్ మాత్రం పోలాండ్ మీద ఫోకస్ చేయండి. ఎనీవేస్ ఐ రిక్వెస్ట్ లంకా బాస్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా అపాలజీస్. నేను ఆ రోజే రావాల్సింది, జాన్యురీలో ఓపెనింగ్ అయినప్పుడు రాలేకపోయాను. ఐ ప్రామిస్ రామప్రసాద్ గారు చెప్పాను నేను వస్తానండి అని. మేడం గారికి కూడా చెప్పాను, మేలోనే చెప్పాను. బట్ అప్పుడు అనుకున్నాం జూలైలో వెళ్దామని. లాస్ట్ మంత్ రామప్రసాద్ గారు కలిసినప్పుడు కూడా చెప్పాను జూలైలో వస్తానండి అని. సో అందువల్ల ఎందుకంటే మాకు పార్ట్నర్ ఆఫీస్ అంటే ఇది మాకు బ్రాంచ్, ఇది మాకు బ్రాంచే. అంటే వేరేగా మాకు ఇంకేం ఉండదు ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే మంచిర్యాలలో మాకు ఆల్రెడీ టైడ్ ఏజెన్సీ ఉంది కాబట్టి అక్కడ బ్రాంచ్ పెట్టడం అయితే జరిగింది, కానీ ఆ బ్రాంచ్లో ఇంకా మేము బిల్డ్ అవ్వలేదు. ఆ బిల్డ్ అయిన బ్రాంచ్ ఏదైనా ఉందంటే ఇదే ఆఫీస్. అండ్ అందుకే పార్ట్నర్ ఆఫీస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తేడా ఉండదు మీకు అక్కడ. మా బ్రాంచ్కి వచ్చి సికింద్రాబాద్లో మేడం ఆఫీస్లో ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ గ్యారంటీగా ఉంటాయి. కొన్ని ఏంటంటే కొన్ని వర్చువల్గా అంటే డిజిటల్గా దొరుకుతాయి, కొన్ని ఏంటంటే ఫిజికల్గా దొరుకుతాయి, అంతకంటే ఇంకేం లేదు. రెండోది ఏంటంటే నేను ఆఫ్కోర్స్ కంటెస్ట్ గురించి వాటి గురించి అయితే నేను మాట్లాడి మేడం మీకు ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు. 1-2 విషయాలు చెప్తానండి. అంటే లాస్ట్ ఇయర్ మనం ఓపెన్ చేసినప్పుడు ఈ బ్రాంచ్ పార్ట్నర్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 10 months అయిపోయింది అప్పుడు ఇయర్లో.
ఇయర్లో 10 months అయితే జాన్యువరి అంటే ఆల్మోస్ట్ 2 months అయింది. మనం లాస్ట్ ఇయర్ 2 కోట్ల వ్యాపారం చేసామండి. నేను చెప్తున్నది యూనిట్ ఈ బ్రాంచ్ అనుకుంటే. సో ఈ బ్రాంచ్ పెట్టాక ఎంత చేయాలంటారు మరి మీరే చెప్పండి. ఏమీ లేనప్పుడు 2 కోట్లు చేశారు చెప్పండి. డబుల్ అవ్వాలా వద్దా? అంటే ఇప్పుడు మీరే ఒక బిజినెస్ చేస్తే మీరు అనుకోరా? అవునా కదా? సో అది ఏంటంటే అట్లీస్ట్ డబుల్ అవ్వాలి. ఎవ్రీ ఇయర్ డబుల్ అయిపోతుందని నేను అన్నాను, కానీ ఫస్ట్ ఇయర్ కాబట్టి మనం అంత చేస్తాం, దానికి డబుల్ అవ్వాలి. సార్ నేను డబుల్ అవ్వాలంటే మన కోసం అయితే అడుగుతున్నాను అనుకోకండి సార్. 2 కోట్లు వ్యాపారం చేసామంటే అందులో మీ అడ్వైజర్లు మన అందరం కూడా 25% అందులో మనకి ఎర్నింగ్స్ ఉన్నాయండి. అంటే 50 లక్షల దాకా మనం సంపాదించే అడ్వైజర్స్గా. అదేవిధంగా రేపు 4 కోట్లు చేస్తే ₹1 కోటి సంపాదిస్తాం. ఇది మన సంపాదన కోసమే తప్ప, ఎందుకంటే మనం ఇది ఎవరికి చారిటీ ఎక్కర్లేదు, కంపెనీ ఏం మీకు ఫేవర్ చేయట్లేదు, అలాగే సేమ్ మీరు కూడా కంపెనీకి ఏం చేయక్కర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే 4 కోట్లు అవ్వాలి అంటే ఎందుకు అవుతుంది అని కూడా మీకు చెప్తాను. మన దగ్గర 110-115 మంది అడ్వైజర్స్ ఉన్నారని సార్ చెప్పారు, రామప్రసాద్ గారు. ఈ వ్యాపారం అనేది మనుషులతో కలిసి, అవునా? ఎందుకంటే మన దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, మన దగ్గర నమ్మకం ఉంటుంది. కస్టమర్కి ఎప్పుడో 15 ఏళ్ల తర్వాత నేను ఇస్తాను, ఈరోజు నువ్వు డబ్బులు కట్టు అని చెప్తాం. నమ్మకం అమ్ముతున్నాం, మనమే అమ్మట్లేదు, అవునా కదా? అఫ్కోర్స్ దానికి వాల్యూ, బ్రాండ్ అన్నీ ఉన్నాయి. సో మనం చేసే వ్యాపారం, నమ్మకంతో చేసే వ్యాపారానికి మనుషులు చాలా ఇంపార్టెంట్. సో మనం 114, 115, 120 మంది ఉన్నాం, 2 కోట్లు చేసాం. 4 కోట్లు చేయడానికి మనం సరిపోతామా? అంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈరోజు చేయవలసిందల్లా మన దగ్గర మన టీములు పెరగాలి. మనం మీతో పాటు మీరు చేయాలి, మీతో పాటు మన దగ్గర పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కొత్త టీమ్స్ రావాలి. ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ మన దగ్గర 250 మంది అడ్వైజర్లు ఉంటే మీరు ఆ రోజు చెప్తారు మీ ఎర్నింగ్స్ కానీ మన ఆఫీస్ ఓవరాల్ బిజినెస్ కానీ ఎలా పెరిగిందో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి. మేము ఆఫీస్ పెట్టామంటే ఎక్కడైనా మేము ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మాట్లాడేది ఇదే. యాజ్ అన్ అడ్వైజర్గా మీరు 2-3 కస్టమర్స్తో మీరు ఏమైనా చేయగలరా? ఇంకేమైనా ఎర్నింగ్స్ ఉంటాయా? ఉండవు కదా. అదే చెప్తున్నాను, ఒక అడ్వైజర్గా కూడా మీకు మనుషులు కావాలంటే మీకు కస్టమర్స్ ఉండాలి. ప్రతి లెవెల్లో కూడా ఒక అడ్వైజర్గా మీకు ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంత మంచిది, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళే మీకు బిజినెస్ ఇస్తారు. అలాగే ఒక పార్ట్నర్గా ఎంతమంది అడ్వైజర్లు ఉంటే అంత మంచిది. దీనికి ఏమి నెంబర్ ఇంతటితో ఆగిపోతూ ఉంటే ఎప్పుడూ ఆగదండి. మీరు ఆఫీసర్ అంటే వ్యాపారం అవుతుంది తప్ప, బట్ మీకు కలిసి వచ్చేది ఉండదు. అందుకే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మీ దగ్గర ఉన్న కస్టమర్స్ అది అడ్వైజర్గా మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఒక పాలసీ ఇవ్వచ్చు, 2 పాలసీ ఇర్రెలవెంట్, అండ్ ప్రీమియం కూడా మీకు సంబంధం లేదు. ప్రీమియం అన్నది ఎప్పుడు కూడా మీరు డిసైడ్ చేయండి, కస్టమర్ డిసైడ్ చేస్తారు. అతను నచ్చిన ప్రోడక్ట్ని బట్టి, అతని అవసరాన్ని బట్టి, అతను ఎంత ఇన్వెస్ట్ చేయగలడు అన్న దాన్ని బట్టి, అతనికి ఉన్న ఇన్కమ్ బట్టి దాని ప్రకారం అవుతుంది. అందువల్ల మనకు కావాల్సింది ఏంటంటే మనం ప్రీమియం ఒక 50,000 ఇవ్వచ్చు, ఒక 5 లక్షలు ఇవ్వచ్చు. ఈరోజు మీరు చూసినట్టయితే ప్రొడక్టివిటీ చూసినట్టయితే మన రామప్రసాద్ గారి టీంలో 100-120 మంది అడ్వైజర్ కలిపి 2 కోట్లు చేశారంటే ఆల్మోస్ట్ ప్రతి అడ్వైజర్ సంవత్సరానికి 2 లక్షలు వ్యాపారం చేశారు, యాక్టివ్ అయినా ఆఫ్ అయినా యావరేజ్గా. ఇది చాలా ఎక్కువ అండి. యాక్చువల్లీ కంపెనీ పరంగా చూస్తే యావరేజ్ 1 lakh కంటే ఉండదు మాకు. ఛానల్ పరంగా చూస్తే 1 lakh ఉంటుంది. అలాంటిది మీరు అమ్మే టికెట్ సైజ్, మీరు అమ్మే ప్రొడక్ట్స్ కూడా టికెట్ సైజ్ చాలా మంచిది వస్తుందండి. అంటే మన అడ్వైజర్స్ ఎర్నింగ్స్, ఈ ఎర్నింగ్స్ అన్న బాగున్నాయండి. అందువల్ల మీరు చూడవలసింది ఏంటంటే ప్రీమియం గురించి కాదు, మీరు చూడవలసిందల్లా నెంబర్ ఆఫ్ కస్టమర్స్. అలాగే పార్ట్నర్స్ చూడవలసిందల్లా వాళ్ళ కింద ఎంతమంది టీమ్స్ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి 2 కోట్ల నుంచి 4 కోట్లు అవ్వాలి అంటే మనకి ఈ బ్రాంచ్లో గ్యారంటీగా మనకి మన అడ్వైజర్ డబుల్ అవ్వాలి, మన పార్ట్నర్స్ డబుల్ అవ్వాలి.
అది అప్పుడేనండి మిగతా వ్యాపారం అవుతుంది. ఎందుకంటే వ్యాపారం చేయడం అందరికీ తెలుసు. రామప్రసాద్ గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, అందరికీ అయ్యేటట్టే చూస్తారు ప్రతి వాళ్ళు కూడా. అని మనకు కావాల్సింది ఏంటంటే ఎంతమందిని అప్రోచ్ అవుతున్నాం యాజ్ అ పార్ట్నర్గా, ఎంతమందిని రిక్రూట్ చేయడానికి అప్రోచ్ అవుతున్నాం, ఎంతమందిని కస్టమర్స్ని యాజ్ అన్ అడ్వైజర్గా వెళ్తున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదొక్కటే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే పార్ట్నర్కి మేము ఏదైతే ఛానల్లో ఉన్నామో మాకు పార్ట్నర్ బేస్డ్ అండి. ఇది పార్ట్నర్ డెవలప్మెంట్ అవ్వాలి. ఇందాక అదే మాట్లాడుతున్నాను రామప్రసాద్ గారితో. ఆయన దగ్గర 2 SABPలు ఉన్నారు. నేను అతనికి ఒకటే చెప్పాను, 2 LABPలు కావాలి అర్జెంటుగా. 2 LABPలు ఉండాలి, EABPలు ఉండాలి. టీం అంటే అప్పుడు మన దగ్గర అడ్వైజర్స్ కూడా పెరుగుతారు, మన వ్యాపారం కూడా పెరుగుతుంది, మన కస్టమర్ బేస్ పెరుగుతుంది. అప్పుడు మన పర్సిస్టెన్సీ అఫ్కోర్స్ ఆల్రెడీ బాగుంది, బట్ అవి కూడా మనం ఇంకా వరీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు మనం అమ్మే టికెట్ సైజ్ 2 లక్షలు ఉందంటే ప్రీమియం ఎప్పుడు మీకు పర్సిస్టెన్సీ అన్నది ప్రాబ్లం కాదండి. రెగ్యులర్ ప్రతి వాళ్ళు కడతారు. కానీ కావాల్సింది ఏంటంటే అడ్వైజర్గా నెంబర్ ఆఫ్ కస్టమర్స్, యాజ్ అ పార్ట్నర్ నెంబర్ ఆఫ్ అడ్వైజర్స్. సో నా రిక్వైర్మెంట్ ఒకటేనండి. నేను రామప్రసాద్ గారికి చెప్తున్నాను, మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, వ్యాపారం డబుల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఉన్న అడ్వైజర్ స్ట్రెంగ్త్, పార్ట్నర్ స్ట్రెంగ్త్ డబుల్ అవ్వాలండి. గ్యారంటీగా మీరు చేసే వ్యాపారం డబుల్ అవుతుంది. అది ఒక్కదాని మీద మనం ఫోకస్ చేసినట్టయితే అందరం కూడా, కస్టమర్స్ కూడా, మీ దగ్గర ఈరోజు 10 మంది ఉంటే మీరు ఒక 20 మంది 15 మందిని ఇంకా తెచ్చుకోవాలి. ఎందుకంటే బిల్డ్ అవుతుందండి. ఎందుకంటే ఎంతోమంది మీరు వినే ఉంటారు, LICలో వాళ్ళు పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఈరోజు కస్టమర్స్ 99% బేస్ ఎగ్జిస్టింగ్ కస్టమర్సే. 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు వాళ్ళు, మన దగ్గర ఉన్నారు. 15-20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ పిలిచిస్తారు వ్యాపారం. మిగతా బెనిఫిట్స్ అంటారా, గ్యారంటీగా మన HDFC లైఫ్లో కానీ ఎస్పెషల్లీ ఈ ఛానల్లో మీకు దొరకని బెనిఫిట్ ఉండదు. ఒక అడ్వైజర్ కావాలండి, పార్ట్నర్ కావాలండి. ఇప్పుడే కంక్లూడ్ చేసాం, అంటే జూన్ ఎండ్కి అయింది, ADP అయింది, గ్రాండ్ స్లామ్ అయింది. ఇవి కాకుండా క్వార్టర్లీ కాంటెస్ట్ మీకు వస్తూనే ఉంటాయి, ఓవర్ అండ్ అబౌవ్ యువర్ కమిషన్. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పార్ట్నర్ ఆఫీస్ అనుకోవట్లేదు మేము, ఒక బ్రాంచ్ అనుకుంటున్నాం. బ్రాంచ్ని ఏ విధంగా మేము డెవలప్ చేస్తామో, ఏదైతే మాట్లాడతామో బ్రాంచ్ హెడ్స్ తోటి, అదే మా టీమ్ తోటి, మా పార్ట్నర్స్ తోటి అదే విధంగా మాట్లాడుతున్నానండి. నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ AOB పెరగాలి. AOB అంటే అడ్వైజర్స్ పెరగాలి, కస్టమర్స్ నెంబర్స్ పెరగాలి, అదేవిధంగా పార్ట్నర్స్ పెరగాలి. అదొక్కటి మనం చేసినట్టయితే గ్యారంటీగా వ్యాపారం డబుల్ అవుతుంది, మీ ఇన్కమ్ కూడా డబుల్ అవుతుంది. ఏంటండి, సో అదే నేను చెప్పదలుచుకున్నాను. తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఐ వుడ్ లైక్ టు సీ AOB రామప్రసాద్ గారు 250 అవ్వాలి. అది నాకు కావాల్సింది. వ్యాపారం మీరు చేస్తారు, నాకు వ్యాపారం గురించి చెందలేదు. ఇది ఒకటే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వాలిడ్ పాయింట్స్ చెప్పారు. డెఫినెట్లీ సార్ అన్న దాంట్లో డెఫినెట్లీ టీమ్ని అయితే డిస్ట్రిబ్యూషన్ డెఫినెట్లీ పెంచుదామండి. అఫ్కోర్స్ ఇక్కడ చాలామంది కొత్త పార్ట్నర్స్ కూడా వచ్చారు. డెఫినెట్లీ సార్ అన్న నెంబర్ ఏమి మనకి ఏమి అచీవ్ కానిదేమి కాదు. డెఫినెట్లీ వీ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ రిక్వెస్ట్ యూ సార్. మాట్లాడకుండా చప్పట్లు కొడితే తొందరగా కంప్లీట్. ఓకే, ఎనీవే చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను యాక్చువల్ రామప్రసాద్ గారు లంచ్ తర్వాత మీటింగ్ అంటే కొంచెం భయపడ్డాము, బట్ చాలా యాక్టివ్గా ఉన్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ టైం తీసుకొని వచ్చినందుకు ఇక్కడ అందరికీ. సార్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు, బ్రాంచ్తో సమానం అని చెప్పేసి. రైట్, సో ఇన్ఫాక్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఇంకో బ్రాంచ్ ఇక్కడ మాకు ఓపెన్ అయినా కూడా మాకు మేజర్గా కాంట్రిబ్యూషన్ వచ్చేది. అండ్ విజయ్ గారి BAQ టీమ్ ఏదైతే BAQ బ్రాంచ్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ద టాప్ బ్రాంచెస్ మీకు తెలిసింది, సౌత్లో నెంబర్ 1 నెంబర్ 2 బ్రాంచెస్గా ఎప్పటి నుంచో ఉన్న బ్రాంచ్. దాంట్లో ఆ బ్రాంచ్కి మీ టీం నుంచి, అంటే ఇక్కడ మంచిర్యాల నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది అనేది అరౌండ్ 30-35% కాంట్రిబ్యూషన్ మంచిర్యాల లొకేషన్ నుంచి, అంటే ఈ బ్రాంచ్ నుంచి వస్తుంది. సో మీ అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడే రమేష్ సార్ అదే చెప్తున్నారు, మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, అంతే కదండి. మన బ్రాండ్ రోజు రోజు స్ట్రాంగ్ అవుతుంది. మన రోజు ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మన ఓవరాల్ కంపెనీస్ కానీ బిజినెస్ పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్. సో మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మన టీమ్ స్ట్రెంత్ పెంచుకోవాలి, మనం నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి.
అంతే కదా. ఇప్పుడే ఇంతకుముందు మనోహర్ సార్తో మాట్లాడుతున్నాం జనరల్గా బిజినెస్ అది అంటే, సార్ నాకు షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా జియో మార్ట్లో బుక్ చేస్తే 10 నిమిషాల్లో నేను కిందికి వెళ్ళి బండి తీసే లోపల నాకు వచ్చేస్తుంది సార్, ఇంట్లో చీపురు కట్ట దగ్గర నుంచి నేను అందులోనే పెడుతున్నానని చెప్తున్నాను. అంటే డెవలప్మెంట్ చూడండి ఎలా ఎంత ఫాస్ట్ అయిపోతుంది, కరెక్ట్. సో మనం కూడా ఆ విధంగా మన బిజినెస్ని పెంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది అవగాహన. అంటే మనకున్న ప్రొడక్ట్స్ ఏంటి, ఏ ప్రోడక్ట్ ఇప్పుడు బాగా మూవ్ అవుతుంది, ఏ ప్రోడక్ట్తో నేను అంటే ఇంకా ఎక్కువ కస్టమర్ బేస్ని పెంచుకోగలుగుతాను, కరెక్ట్. సో ఇలా మనకి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. సో దానికి ఈ పార్ట్నర్ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మీ అందరికి ఒక చోట కూర్చోబెట్టి మీకు రెగ్యులర్గా ఇంటరాక్షన్స్ ఇస్తూ, మీకు ట్రైనింగ్ ఇస్తూ, మీకు ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నానండి, మన సికింద్రాబాద్ రీజియన్లో దాదాపు 300 మంది పార్ట్నర్స్ ఉంటే వేల మీద లెక్క పెట్టవచ్చు. అంటే ప్రొడక్ట్స్ మీద కంప్లీట్ అవగాహన ఉన్న పార్ట్నర్స్లో చూసుకుంటే రాంప్రసాద్ గారు ఖచ్చితంగా టాప్ 3లో ఉంటారు. అంత పర్ఫెక్ట్గా ప్రోడక్ట్ గురించి కానీ ప్రాసెస్ గురించి కానీ లాగిన్ కొడితే అండి అసలు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎఫ్ఆర్ కూడా రాదు. సో అలా మీ అందరూ కూడా స్ట్రాంగ్ అవ్వండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఇన్ఫాక్ట్ సార్తో ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నప్పుడు సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైనర్ని అరేంజ్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఏమంటే లోకల్గా కూడా ఏదైనా మేనేజ్ చేయడానికి సార్ మనకి హెల్ప్ చేస్తామని చెప్పారు సార్. సో మనం రెగ్యులర్గా ట్రైనింగ్ సెషన్స్ కూడా మనం చెప్పుకుంటే అందరినీ ఇలాగే గ్యాదర్ చేస్తూ ఉంటే ఒక ట్రైనర్ కూడా ఎక్స్క్లూజివ్గా మీకు వచ్చి రెగ్యులర్గా ప్రొడక్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఓకేనండి. సో దాంతో పాటుగా నేను చెప్పినట్టుగా ఇప్పుడు మనకి ఈ మంత్ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందండి, సిస్టమాటిక్ పెన్షన్ ప్లాన్. విన్నారా? మనం ఎంతమంది కనెక్ట్ అయ్యారు? మండే రోజున వర్చువల్ కాల్ ఒకటి పెట్టాం, కనెక్ట్ అయ్యారు కదా. సో జనరల్గా మనం ఒక 45-50 ఇయర్ ఓల్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చే మేజర్ ఆబ్జెక్షన్ ఏముంటుందంటే ఒక 10 ఏళ్ళు కట్టాలా, 15 ఏళ్ళు కట్టాలా, నాకు ఒక 55-60 ఇయర్స్కి నేను ఇంకా రిటైర్ అయిపోవాలనుకుంటున్నాను, నాకు ఒక గ్యారంటీ ఇన్కమ్ లాంటిది ఏముంటుంది, కానీ నేను 10 ఏళ్ళు 12 ఏళ్ళు నేను కట్టే పరిస్థితి లేదు, బిజినెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదండి. ఆబ్జెక్షన్ వస్తుంది కదా మనకి, రైట్. సో కరోనా వచ్చిన తర్వాత బిజినెస్ పీపుల్కి ఇంకో టెన్షన్ పెరిగిపోయింది, ఏమో రాబోయే 2-3 సంవత్సరాలకి ఆ తర్వాత ఎలా ఉంటుందని. అందుకే ఈ సిస్టమేటిక్ పెన్షన్ ప్లాన్ అనేది ఫస్ట్ టైం ఇండస్ట్రీలో ఇప్పటివరకు మనం మినిమం పీపీటీ ఎంత అండి, 5 ఇయర్స్ ఖచ్చితంగా ఏదైనా మినిమం కట్టాలి, కరెక్ట్. ఇప్పుడు కేవలం 2 సంవత్సరాలు కట్టినా చాలు. కస్టమర్ కేవలం 2 సంవత్సరాలు పెట్టుకొని తన లైఫ్ లాంగ్ పెన్షన్ గ్యారంటీ తీసుకోవచ్చు. లైఫ్ లాంగ్ ఒక 60 సంవత్సరాలతో వచ్చిన తర్వాత ఈ ప్లాన్లో మీరు మళ్ళీ దీన్ని ఎంత డిస్కస్, ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు చెప్పారు కదా సార్, మళ్ళీ ఎందుకు చెప్తున్నాను, ఏదైనా విషయాన్ని మనం పర్ఫెక్ట్ అవ్వాలి అంటే దాన్ని ఒక 10 సార్లు 20 సార్లు దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం దాంట్లో పర్ఫెక్ట్ అవుతాం, 10 మందికి వెళ్ళి చెప్తాం. ఇవాళ హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్న ప్రోడక్ట్ అండి, హాట్ కేక్ లాగా అమ్ముడుపోతున్న ప్రోడక్ట్. ఎందుకంటే ఒక 2 ఇయర్స్ 3 ఇయర్సే కదా, ఓకే నేను తీసుకోగలుగుతాను. ఒక ఫాదర్గా నా కూతురికి నేను ఒక లైఫ్ లాంగ్ గ్యారెంటీడ్ ఇన్కమ్ ఇవ్వాలనుకుంటే కేవలం 2-3 సంవత్సరాల్లో నేను అమౌంట్ పక్కకు తీసి పెట్టేసి తన లైఫ్ టైం గ్యారెంటీ ఇన్కమ్ ఇవ్వగలుగుతాను ఒక ఫాదర్కి. అంతే కదండి. ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత మనం రోజు చూసుకోలేం కదా, ప్రతి నెల నేను ఇల్లు చూసుకోలేను కదా. అట్లీస్ట్ నా నుంచి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రతి నెల తన అకౌంట్లో గ్యారెంటీగా ఒక 40-50 వేలు పడుతుంది, సపోర్ట్ ఉంటుంది. అక్కడితో ఆగిపోదు. ఆ తర్వాత జనరేషన్ అంటే నెక్స్ట్ గ్రాండ్ చిల్డ్రన్కి కూడా లంచం వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. అలాగే ఒక హస్బెండ్ వైఫ్కి కానివ్వండి, ఒక ఎన్ఆర్ఐస్, చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా ఎన్ఆర్ఐస్ మన పేరెంట్స్కి దీన్ని పెన్షన్ ప్లాన్ గిఫ్ట్ కింద ఇవ్వచ్చు, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ పేమెంట్ చేసి. సో చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. దయచేసి ఈ ప్రోడక్ట్ గురించి మళ్ళీ ఒకసారి రాంప్రసాద్ గారితో లేదా మాకు చెప్పండి, మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఇంకోసారి మీతో కనెక్ట్ అయ్యి అది ఇంకా ప్రోడక్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అప్గ్రేడ్ అవుతూ ఉన్నామండి ఎవ్రీ డే. మనం కొత్త విషయాలు, కొత్త ప్రోడక్ట్, కొత్త దీన్ని అప్డేట్ తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొత్త కస్టమర్స్ని మనం ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి సృజన మేడం బాగా మీట్ అవుతుంది, ఎందుకంటే తను ఒక్కరే గ్రాండ్ స్లామ్ ఇక్కడ క్వాలిఫై అయ్యారు ప్రస్తుతానికి. నేను ఒక్కరినే ఆస్ట్రేలియాలో వెళ్తున్నాను ఈసారి, నాకు బోర్ పడుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు ప్రామిస్ చేయాలి, ఈసారి గ్రాండ్ స్లామ్ ఏదైతే లాంచ్ అవుతుందో, ఓకే, ఈసారి గ్రాండ్ స్లామ్ ఏదైతే లాంచ్ అవుతుందో మంచిర్యాల నుంచి ఒక బస్సు పెట్టేటట్టుగా ప్లాన్ చేయాలి. ఆస్ట్రేలియా కష్టం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు అట్లా కూడా చేద్దాం, అలా కూడా ప్లాన్ చేద్దాం. ఏముంది, బస్సుని ఎక్కించేద్దాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మంచిర్యాల నుంచి ఒక బస్సు పెట్టేలాగా సీరియస్లీ ఆపర్చునిటీ ఉందండి. ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే ఏజెన్సీ బ్రాంచ్ నుంచి వస్తున్నాం మేము. అక్కడ కంటిన్యూస్గా 2 years నుంచి MDRT అడ్వైజర్స్ ఉన్నారంటే బిజినెస్ ఉంది, బిజినెస్ ఖచ్చితంగా ఉంది. సమ్వేర్ మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన విధంగా చేయట్లేదేమో. సో దానికి మీకు కావాల్సిన ట్రైనింగ్స్ ఇవ్వడానికి, మీకు సపోర్ట్ ఇవ్వడానికి రాంప్రసాద్ గారు, మేమందరం ఉన్నాము. మాకు కావాల్సిందల్లా మీరు ఒక్క అడుగు ముందుకేయండి, మీతో 10 అడుగులు ముందుకు వేయించే బాధ్యత మాది. ఓకే, సో సృజన గారిని డిసప్పాయింట్ చేయొద్దు నెక్స్ట్ టైం. మేడం ఎట్లాగో నెక్స్ట్ టైం బ్రాంచ్ లో కూడా గ్యారెంటీ అంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి సార్ ఇప్పుడే వచ్చారు, సైలెంట్ కూర్చున్నారు. సో విషింగ్ ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాజ్ క్వార్టర్ నుంచి ఈ జూలై మంత్ లో 5 లక్షలకు జైపూర్ ఏదైతుందో ఫస్ట్ దాన్ని హిట్ చేద్దాము. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, వెరీ సారీ. ఈ సిస్టమేటిక్ పెన్షన్ ప్లాన్ కి మామూలుగా అయితే ఇప్పుడు మిగతా ఛానల్స్ లో ఆల్రెడీ వెయిటేజ్ తగ్గించేసింది. మనకు కూడా యాక్చువల్గా 75% వెయిటేజ్ అన్నారు. బట్ ఈ ఒక్క మంత్ జూలై మంత్కి మాత్రం అడిషనల్ 75% అంటే టోటల్గా 150% వెయిటేజ్ వస్తుంది. ఇప్పుడు 5 లక్షలు జైపూర్ క్వాలిఫై అవ్వాలనుకోండి, ఎంత చేయాలండి? 3 లక్షలు చిల్లర చేస్తే సరిపోతుంది. కరెక్ట్. సో అలా మనకి ఈ వెయిటేజ్ని యూజ్ చేసుకోండి. కస్టమర్ 2 years 3 years అంటే యావరేజ్ సార్ అదే చెప్తున్నారు, 2 lakhs టికెట్ సైజ్ ఉంటుంది అట్లా. ఎందుకు అంటే నేను 2-3 సంవత్సరాలు అంటే నేను 5 లక్షలు 10 లక్షలు అయినా కట్టడానికి విల్లింగ్నెస్ ఉంటాను. 10 సంవత్సరాలు అంటే కొంచెం ఆలోచిస్తాను. సో ఈ ప్రోడక్ట్ని కూడా కొంచెం అర్థం చేసుకొని మ్యాక్సిమం వీలైనంత మందికి మనం ఈ ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈ 150% ఆపర్చునిటీ ఈ మంత్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకుంటాం. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ కలుద్దాము. సార్ నెక్స్ట్ ఇయర్ వస్తారు మన గురించి, బట్ మనం రెగ్యులర్గా కలవాలి కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ మళ్ళీ వస్తాము. ఈసారి మ్యాక్సిమం జాజ్ క్వాలిఫికేషన్స్తోని మనం సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే 12th రోజున కూడా అడ్వైజర్ పార్ట్నర్ మీట్ పెట్టాము మన సికింద్రాబాద్ ఫోన్లో. సో ట్రాన్స్ఫార్మర్స్కి వాళ్ళకి ఫెలిసిటేషన్ చేద్దాము, ఏంటి పర్ఫార్మెన్స్ కూడా చేద్దామని. సో మీరు దయచేసి రండి, అక్కడ కూడా మళ్ళీ సెలబ్రేట్ చేసుకుందాం, అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కోరిక మేరకు రామప్రసాద్ గారు మాట్లాడతారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వెల్కమ్. వెదర్ ఎలా ఉన్నా డిస్టెన్స్ నుంచి వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్గా మన రమేష్ లంక సార్కి మన అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నా సార్. ఎందుకంటే అందరూ తెలిసిందే సార్ ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ కాకుండా యాజ్ అ ఫ్యామిలీగా మనం కంటిన్యూ ఇస్తున్న బిజినెసే కానీ మనం సార్తో ఉన్న రిలేషన్ వల్ల మన మీద ఉన్న అభిమానంతో ఇంత దూరం వచ్చారు, రైట్. సో అది మనం కాపాడుకుంటాం. అండ్ సార్ మాటలోనే అర్థమైపోయింది మనం ఏంటంటే ఎంతమంది అనేది కాదు, మన క్వాలిటీ ఏంటి ఒకటి. రెండోది మనం ఇచ్చే బిజినెస్ కూడా నమ్మకంగా ఇస్తున్నాము. ఇంకా మనం సక్సెస్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా మనం ఆనందంగా ఉండాలి అంటే ఏం కావాలి మనకు? ఇంకా ఇంకా హెల్త్గా, ఇంకా సెక్యూర్గా, ఇంకా రైట్. వీటితో పాటు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకు కంఫర్ట్ ఉండాలి. అంటే మన ఫ్యామిలీ కానీ అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ మనం ఎవరితో ఉంటామో వాళ్ళతో ఉంటే ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా ఆరోగ్యంగా అయితే ఉంటాం కదా, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాం, రైట్. మనకి ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఏంటి అంటే నా 9 years జర్నీలో రమేష్ లంక సార్ కానీ కిషోర్ సార్ కానీ విద్యా మేడం కానీ మన ఫ్యామిలీ మెంబర్సే. సార్ నాకు ఇది కావాలి అని ఎప్పుడు నేను అడగక ముందే మనకు అలా అందించి పెట్టారు కాబట్టే కదా మనం ఇండియాలో టాప్ ఉన్నాం. నేను ఒక్కనే కాదు కదా, 4 లక్షల మంది ఉన్నాం. మనమే ఎందుకున్నాం? ఎప్పుడైనా అంతే కదా. దేశంలో చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు, మన టీం ఎందుకు సక్సెస్ ఉంది అంటే
మనందరం కూడా మోస్ట్లీ నాకు గర్వకారణం ఏంటంటే మన టీం ఎప్పుడు పైసల కోసం పరిగెత్తాలి. మన శివబ్రు అంటాడు, మనవరన్న అంటాడు, ఆ శివ అంటాడు, బైరన్ శ్రీధర్ సాగర్, వీళ్ళందరూ ఏంటంటే అన్న చుట్టూ వాళ్ళందరికీ మంచి ప్లాన్ ఇద్దాం అన్న. ఎందుకంటే ఎప్పుడు ఏమయ్యేది తెలియదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మనీ రావాలి, సడన్గా ఏమన్నా అయితే ఆ కుటుంబానికి కూడా రావాలి. మన కమిషన్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదన్న, వాళ్ళకి మంచిది ఇద్దాం. మనందరం అదే, ఇదే మెయిన్ సక్సెస్ అవ్వడానికి. మిగతా వాళ్ళు ఏంటంటే నాకు ఎంత కమిషన్ వస్తుంది, ఏది ఎక్కిద్దాం, నేనేం అలా కాదు. మనం కస్టమర్ ఓరియంటెడ్ ప్లాన్ ఇస్తున్నాం ఒకటి. రెండోది ఏంటంటే మన టీంలో మ్యాక్సిమం డైరెక్ట్ అంటే ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకొని కాన్ఫిడెన్స్గా చెప్తారు కస్టమర్లు. ప్లస్ సక్సెస్ అవ్వడానికి ఇంకో రీజన్ ఓపిక. ఒక్కసారి పోతేనే కాదు కదా కట్టేది, 10 సార్లు తిరుగుతూనే సక్సెస్. తప్పులేదుగా, మంచి పని కదా. మంచి పని అంటే ఇప్పుడు తిన్న ఫుడ్ అడగాలంటే టైం తీసుకుంటుంది కదా అట్లా. సో మంచి పని ఎప్పుడు టైం టేకింగ్, ఓపికతోని ప్రయత్నం చేస్తూనే ఉండండి. ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండండి. మన ఎవర్ గ్రీను ఈ భూమి మీద జీవరాశి ఉన్నంత వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ఉన్నంత వరకు ఇన్కమ్ చూడవచ్చు, టెన్షన్ లేకుండా పోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ట్రస్ట్. హెచ్డిఎఫ్సి అంటే ఎవరిని అడిగినా హెచ్డిఎఫ్సి కాబట్టి నేను ప్లాన్ ఇస్తాను. మొన్న మాకు ఒక ఆస్ట్రేలియా ఎన్ఆర్ఐ, ఆయన రిలేషనే ఉన్నాడు, సో కంపెనీల ఏజెంట్. సార్ మీరు ఏంటిదని అడిగింది, కాదు హెచ్డిఎఫ్సి. సార్ హెచ్డిఎఫ్సి అయితేనే నేను చేస్తాను, ప్లాన్ చెప్పండి నన్ను. ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియాలో 1 అవర్లో పాలసీ ఓకే, లాగిన్, ఇంకో 1 అవర్లో ఇష్యూస్. అంటే అది మనకే ప్లస్ కదా. ఇప్పుడు నేను సో వేరే కంపెనీ చెప్పి ఎంత చెప్పినా ఆయన చేయకపోతే ఆ ట్రస్ట్లో మనం కూడా జర్నీ చేస్తున్నాం కాబట్టి ఆ ప్లస్ పాయింట్, ఆ నమ్మకం అనేది మన మీద ఉంటుంది. రైట్, అర్థమైంది కదా. ఇంకా మనకు ఫస్ట్ మెయిన్ థింగ్ మన విజయ మేడం గారు. మనం ఇంత కష్టపడి తిరిగి పాలసీ చేసి ఏ టైం మొన్న పాపం మా గ్రాండ్ రాత్రి 1-2 వరకు శివప్పుడు క్రూజ్ కాలిపోయారు. రాత్రి 1-2 వరకు తను 4 పాలసీ, నేను 4 పాలసీ. అప్పుడు రాత్రి అంతా లాగిన్ చేస్తే వాళ్ళు అచ్చివలసి తయారైంది. మేడం ఒకటే అనేది, ఎందుకు మేడం ఇంతసేపు? లేదు సార్, పాపం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలి. మన పర్సనల్ మా కారు తప్ప ఎంత హెడేక్ అయిందో. నిన్న కూడా అంతే ఆఖరైంది. బట్ ఏంటంటే అలాంటి వాళ్ళు ఉండడం కూడా మన అదృష్టమే. అంటే మన వాళ్ళకు నష్టం కలగద్దు, మనం సఫర్ అయినా మన వాళ్ళకి అంత ప్రతిఫలంలో అందాలి అనేది దీంట్లో మెయిన్ థింగ్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతున్నంతసేపు వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్గా ఉన్నారు. నేను చెప్పినప్పుడు విన్నారో లేదో తెలియదు కానీ చాలా ఇంటరాక్టివ్గా కూడా ఉన్నారు, రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. మార్నింగ్ అలాంటిది అంటే రంగంలో చాలా చేస్తారు కదా. సో మీరు రామప్రసాద్ గారు చెప్పినట్టండి, క్వాలిటీ పరంగా మంచిర్యాల టీం మాత్రం 13 month పర్సిస్టెన్సీ కానీ క్లయింట్కి మీరు ఏదైతే చెప్తారో క్వాలిటీ ఉంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్ బేస్డే చెప్తారు, ఎలాంటి స్టోరీస్ కానీ అవన్నీ కాకుండా రియల్. అది ఎలా తెలుస్తుందంటే మీ పర్సిస్టెన్సీ బట్టే. సో మంచిర్యాల ఎప్పుడు కూడా మోర్ దాన్ 85% పర్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూనే ఉంది స్టేలో. సో కరెక్టే, సృజన గారు గ్రాండ్స్లో ఒక్కరే, కానీ సృజన మేడం పేరు చెప్పగానే సంతోష్ మేడం ఏదైనా అవుతున్నారు మేడం, ఈసారి నేను కదా అని కదా నాకు అర్థమైంది. సృజన ఈసారి మీతో సంతోషి మేడం ఉంటారు, మన గణేష్ గారు ఉంటారు, ఇంకా రాజకండి శివశంకర్ గారు ఉంటారు. ఏమంటారు సార్? వన్ మోర్ థింగ్, మంచిర్యాల వాళ్ళంటే ఓకే టౌన్ నుంచి బిజినెస్ తీసుకొస్తున్నారు, ఓకే ఫైన్. బట్ ఎవరైతే గణేష్ కానీ, విద్యాసాగర్ కానీ, సాయిరాజ్ గారు కానీ, నవీన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా చాలా రిమోట్ ఏరియా నుంచి బిజినెస్ తీసుకొస్తున్నారు. గణేష్ గారు మోర్ దాన్ 35 lakhs బిజినెస్ చేశారు. గ్రాండ్ స్లామ్ జస్ట్లో మిస్ అయ్యారు. బట్ ఆయన అనుకుంటే డెఫినెట్లీ ఈ పార్టీ గ్రాండ్ స్లామ్ ఆయన డెఫినెట్లీ ఉండేవాళ్ళు.
సమ్వేర్. సో అలాంటి ప్లేస్ నుంచి చేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. అక్కడ వాళ్ళు చేశారు, మంచిర్యాల వాళ్ళు ఇంకా ఎక్కువ కాంపీట్ అవ్వాలి సిరిసిల్ల వాళ్ళతో. సిరిసిల్లనే వేములవాడ. సో వేములవాడ వాళ్ళ టీం వాళ్ళు అంత చేశారంటే డెఫినెట్లీ మంచిర్యాల వాళ్ళు ఇంకెక్కువ చేయాలి. ఏమంటావు? సో డెఫినెట్లీ సార్ మీరు అన్నట్టు గ్రాండ్ స్లామ్కి డెఫినెట్లీ ఫస్ట్ కాకపోయినా చిన్న ఆటో అయినా చాలా హ్యాపీ అండి. ఇంతమందిని చాలా రోజుల తర్వాత కలిసాము. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా అయ్యి ఉంటే క్షమించండి దయచేసి. ఏదైనా లేట్ ఇష్యూన్స్ కానీ లేదంటే ఏదైనా పొరపాట్లు ఉందంటే దయచేసి క్షమించి ముందుకు వెళ్ళండి. దారిలో ఇక్కడున్న కొత్త పార్ట్నర్స్ కానీ కొత్త అడ్వైస్ చెప్తున్నాను సార్. ఇనీషియల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది, డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ రిమోట్ ఏరియా రూరల్ ఏరియాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవన్నీ ఫేస్ చేసుకొని ముందుకు వెళ్ళి డెఫినెట్లీ మేము కూడా దాని గురించి వరీ అవుతున్నాము. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, డెఫినెట్లీ దాన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది డెఫినెట్లీ నేను చెప్తాను. సో దాని గురించి పక్కన పెట్టండి. గణేష్ గారు ఏంటి మెసేజ్ ఏమన్నా చెప్పాలనుకుంటారా? నేను అవుతా మేడం ఎన్టీఐటీ, నేను అవుతా గ్రాండ్స్. అఫ్కోర్స్ ఫస్ట్ ఎన్టీఐటీ గణేష్ గారు ఏం సూచన? లేదు మేడం, కాంపిటీషన్స్ ఉన్నారు. నేను సుమారా సంతోష్ గారు, సుమ గారు, సృజన గారు. ఆయన ఇంకా 30 lakhs దాకా చేస్తారు కదా. అన్ని లేడీస్ లో చేస్తారా? లేదు మేడం, మొగలే లేడీసే కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో లాస్ట్ క్వార్టర్ ఎవరైతే క్వాలిఫైయర్స్ ఉన్నారో వాళ్ళని చిన్న చిన్న సత్కారం మనకు వచ్చినట్టుగా సత్కారం చేసుకుందాం దయచేసి. సో లాస్ట్ క్వార్టర్ మన కాంటెస్ట్ క్వాలిఫైయర్ సార్ ఆల్ ది బెస్ట్. నీకు ఆల్ ది బెస్ట్. కస్టమర్స్ని కొంచెం మంచి కస్టమర్ని చూసి ఉన్నారు. ఆల్ ది బెస్ట్. అదే అందుకే అంటున్నాను. So I request Ganesh Garu on the stage, please. Apple all logging లో Apple iPad card. మేడం మేడం వస్తుంది. మేడం ఎక్కడ ఉన్నారు? ప్లీజ్ రండి మేడం. కేవలం మేడం బాగుంది. కూడా క్రెడిట్ మేడం లేదు సార్. కంగ్రాచులేషన్స్. గణేష్ గారు మన లీడర్ కూడా ఇప్పుడు. సారీ నా థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్దాం. ఆ లాగిన్ అని చెప్పేసాను సార్ నేను. మన న్యూ పార్ట్నర్ కూడా సార్ పార్ట్నర్ అయిపోయారు సార్. న్యూ కోర్స్ పాస్ అయ్యారు. మేడం రావచ్చు. గుండా సుమా గారు రండి. గుండా సుమా గారు క్రూజ్ క్వాలిఫైయర్. లాస్ట్ క్వార్టర్ క్రూజ్ క్వాలిఫైయర్. సార్ రండి మనోజ్ సార్, మీరు రండి. I request Shrujana on the stage, please. Singers garu. వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నాను. బిజీ మేడం ఈజిప్ట్ క్వాలిఫై అయ్యారు.
ఈజిప్ట్ క్వాలిఫికేషన్ అంటే ఎంత బిజినెస్? 12 లక్షలు సింగిల్ మంత్ లో చేసి తను ఈజిప్ట్ క్వాలిఫై అయ్యారు. అండ్ మీ అందరికీ తెలిసిన విషయమే, మన సుజనా మేడం గ్రాండ్ స్లామ్ అండ్ ఆల్సో ఎండిఆర్టీ మన మంచిర్యాల నుంచి ఒకే ఒక్క లేడీ చెప్తాం సార్, చేయకపోతే చెప్తాం అప్పుడు. సార్ గ్రాండ్ స్లామ్ క్లోజ్ అయిపోయింది, కొత్తది ఇంకా రాలేదు. జనరల్గా గ్రాండ్ స్లామ్ అనేది సార్ ఏ కంపెనీలోనూ లేనిది. మీరు ఈ ఎండి చేసిన బిజినెస్ మీద మళ్ళీ మీకు క్వార్టర్ ట్రిప్స్ ఇస్తున్నాం. సో ఎండిఆర్టీ ఇస్తున్నాం, చేసిన బిజినెస్ మీద కమిషన్ ఇస్తున్నాం, ట్రిప్స్ ఇస్తున్నాం, పైగా ఎండిఆర్టీ అనౌన్స్ చేస్తున్నాం. పైగా గ్రాండ్ స్లామ్ అంటే మొత్తం మన కంపెనీలోనే ప్రెస్టీజియస్ లెవెల్ అంటే దానికి క్వాలిఫై అయిన వాళ్ళని అడ్వైజర్ అని పిలవం. జనరల్గా గ్రాండ్ స్లామర్సే అంటాం, పేరు పెట్టి కూడా చాలా రేర్గా పిలుస్తాం అనమాట వాళ్ళని. ఎండిఆర్టీ అంటాం, లేదంటే గ్రాండ్ స్లామర్ అంటాం. అంత ప్రెస్టీజియస్ అనమాట. మీరు బయట ఏ కంపెనీకి వెళ్ళినా కూడా లేదు, ఉండదు. ఓకే, సో లాస్ట్ ఇయర్ మనకి 60 lakhs పీపీసీకి గేట్ ఉండే, జూలై టు జూన్ వరకు అది. సో ఈ ఇయర్ ఇంకా అనౌన్స్ చేయలేదు. నెక్స్ట్ మన లెజెండరీ నైట్లో ఎక్కడ ఈవెంటు, దాని యొక్క పీబీసీ క్రైటీరియా ఏంటి, దాని గేట్ ఏంటి అనేది మొత్తం అనౌన్స్ చేస్తారు. అప్పుడు డిస్కస్ చేసుకుందాం. అప్పుడు మీరు ఎండిఆర్టీ అవన్నీ మీరు దాని గురించి అన్నీ అవ్వకండి. ఎండిఆర్టీలో ఏ క్వార్టర్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు కదా దాటేస్తారు, అది ప్రాబ్లం కాదు. మీరు ప్లాన్ చేయకూడదు, ఎప్పటికప్పుడు చేసుకొని వెళ్ళాలి. ఆస్ట్రేలియా అయితే కాదు సార్, అయిపోయింది ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ వేరే దానికి వెళ్ళాలి. బస్ అన్నా అని ఆస్ట్రేలియాకి మీరు ఫిక్స్ అయితే మీరు తీసుకెళ్ళాలి. పోలాండ్ కంటే ఇంకా పెద్ద డెస్టినేషన్ ఉంటుందని, అంటే పెద్ద డెస్టినేషన్ ఇన్ ద సెన్స్ యూరోప్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో దగ్గరికి అవ్వచ్చు. బట్ సర్టన్లీ దట్ విల్ బి ద లాస్ట్ టైం జపాన్ చేసాం, అందరికీ తెలుసు. ఇయర్ ఆస్ట్రేలియా చేస్తున్నాం. సో వీ విల్ గివ్ సంథింగ్ విచ్ ఇస్ ఒక పాకిస్తాన్ తప్ప ఎక్కడికైనా తీసుకెళ్ళాం. అలా లేదండి, కొన్ని కంట్రీస్ ఇప్పుడు మొన్న ఇప్పుడు ఆల్మాటీ వెళ్ళదలుచుకున్నాం. కానీ ఏమిటంటే ఆల్మాటీ క్యాన్సిల్ చేయవలసి వచ్చింది కజకిస్తాన్. ఇంకా ఆ రూట్ పాకిస్తాన్ నుంచి వెళ్ళాలి కాబట్టి ఫ్లైట్స్ ఏవి కూడా అలౌ చేయట్లేదు. ఫ్లైట్స్ అన్నీ కూడా మేము వాళ్ళకి క్యాన్సిల్ చేసేస్తున్నాం. అందువల్ల ఇప్పుడు వియత్నాంకి మార్చి ఎలాగా పెట్టడం, దాని బదులు జైపూర్ బెటర్, పక్కనే ఉంటాయి. అవునా కదా, ఎక్కడ పెట్టుకోవడం బెటర్, దానికంటే వెనక్కి తిరిగి వస్తామని గ్యారెంటీ ఉంటుంది. లైఫ్ ఏమవుతుంది సార్, లైఫ్ ఏమవుతుంది, పోతే లైఫ్ ఏమవుతుంది. సో అందువల్ల ఇప్పుడు జైపూర్ ఇస్ అ వెరీ ప్రెస్టీజియస్, ట్రై దాట్, బికాజ్ ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు అర్థమైంది అందరికీ. లాస్ట్ ఇయర్ గ్రాండ్ స్లామ్ అంటే 60 లక్షలు. మనకు అనిపిస్తుంది అది ₹1,00,000 బిజినెస్ చేయొచ్చా, 2 లక్షలు అవుతుందా, 5 లక్షలు అవుతుందా. కానీ లైవ్ ఎగ్జాంపుల్ 60 లక్షలు కోడి ఒక 10 సంవత్సరాలకి వేసిందా, 20 సంవత్సరాలకి వేసిందా, ఎన్ని నెలలు వేసింది వాళ్ళు? జస్ట్ 6 months. ఆ 6 monthsలో డెడికేటెడ్గా కష్టపడ్డది ఎంత తెలుసా? 2 months. ఎవరికైనా వేరే పనులు ఉంటాయి కదా, తను అనుకున్నాడు అచీవ్ అవ్వాలని చెప్పి ఆ 2 months అంటే 60 రోజులు. 60 రోజులు కూడా ఇంటూ 24 చేయం కదా. బట్ తను సాధించింది 60 లక్షలు. దానికి ఎన్ని ట్రిప్పులు వచ్చినాయి, ఆస్ట్రేలియా వెళ్తున్నాడు, ఎంత ఇన్కమ్ వచ్చింది, మీరు లెక్క చూసుకోండి. అంటే మీరు అనుకోవాలి నేను ఇది చెయ్యాలి, నేను ఇంత సంపాదించాలని. పక్కోడు అనుకుంటే వాడి అకౌంట్లో పైసలు పడతాయి, మీరు అనుకుంటే మీ అకౌంట్లో పడతాయి. నాకు పైసలు అవసరం లేదంటే ఒక పని చేయాలి, అందరినీ తెచ్చి నా అకౌంట్లో వేయాలి. సో అందరికి ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఫుల్ స్కోప్ ఉంది. స్కై ఇస్ ద లిమిట్ ఈ ఒక్క రంగంలోనే. సో అది మన సత్తా ఎంతైనా ఏరుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. అలాగే మేము వచ్చేలోపు యాక్టివేషన్ కోసం పెట్టామండి కాంటెస్ట్, బట్ యాక్టివేషన్ మాత్రం మూవ్ అవ్వలేదు. ఎనీవే సాయిరాజ్ గారు యాక్టివేషన్ చేస్తారు. 1 lakh రండి సార్. సాయిరాజ్ గారు కన్సల్ట్ లీడర్స్ రావాలండి.
ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి. ఈ 4 days 50,000కు సర్ప్రైజ్ గిఫ్ట్ అని పెట్టినాం కదా. సో మేడం రెస్పాన్సిబుల్ తీసుకొని యాక్చువల్లీ 50,000 లక్ష రూపాయలకి ఇచ్చడానికి కాదు, ఇక్కడికి వచ్చినందుకు మీకు ఒక గౌరవం దక్కాలని చెప్పి మీకోసం అంత చిన్న అమౌంట్లో పెట్టింది. సో తన అచీవర్ ఆల్ ద బెస్ట్. ఎలా 1 lakh అయిపోయింది, జైపూర్ ఇది 4 lakhs అయిపోతుంది సార్ మీ డేస్లో. గుండా సుమా గారు అండి ఈరోజు 3,60,000 చేశారు. సార్ ఒక 2 నిమిషాలు మళ్ళీ చేస్తాను. మేడం చూసారా 360. నిన్న తను అనుకున్నాడు రాత్రి మాకు నిద్ర లేదు, డిస్కస్ అయింది, లాగిన్ అయింది, పేమెంట్ అయింది. ఇవాళ రెస్పెక్ట్, బ్లెస్సింగ్, ఇన్కమ్ డిఫాల్ట్ అనుకోండి, ఇలాంటి ఇక్కడ మాత్రమే. అన్నా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. సో యాక్టివేషన్స్ అయితే మూవ్ అవ్వలేదు, డెఫినెట్లీ మీరు తప్పితే ఇంకెవరు చేస్తారండి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్వాలిఫైయర్స్ అండి. సో ఈ మంత్ కూడా జైపూర్ క్వాలిఫైయర్స్ అయితే డెఫినెట్లీ మూవ్ అవ్వాలండి. నేనైతే కొత్త పార్ట్నర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ కింద డెఫినెట్లీ అడ్వైజర్స్ దగ్గర అయితే కొత్త అడ్వైజర్స్ దగ్గర నుంచి మీరు ఈజీగా సోర్స్ చేయగలరు. అండ్ పెద్ద పెద్ద అడ్వైజర్స్ దగ్గర నుంచి మేము ఈ చిన్న ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. మీరు క్వాలిఫై అవుతాం మేడం అని చేయొద్దినా నేను ఏం చేసేది లేదు సార్. సో మీ అందరికి తెలిసిందే, అఫ్కోర్స్ మీరు బిజినెస్ చేస్తే వచ్చేది కమిషన్ తెలుసు మీ అందరికీ. ఆన్ అన్ యావరేజ్ 25 to 30% మీరు బేస్డ్ ఆన్ ద డెసిగ్నేషన్ అండ్ ఆల్. ఇవి కాకుండా ఫారెన్ ట్రిప్స్ అడిషనల్గా ఇస్తుంది. ఒక్కొక్క ఫారెన్ ట్రిప్ తక్కువలో లోకల్వే అబోవ్ 50,000 అవుతున్నాయి. సో ఫారెన్ ట్రిప్స్ ఆన్ అండ్ అబోవ్ అనమాట. మీకు వచ్చే కమిషన్ మీద ఎవ్రీ క్వార్టర్కి ఇచ్చే కమిషన్. ఇదే కాకుండా ఎండిఆర్టీ ట్రిప్ అడిషనల్గా ఏదైనా కంపెనీలో ఎండిఆర్టీకి ట్రిప్ ఉందా అడగండి, లేనే లేదు, ఎక్కడ లేదు. ఎండిఆర్టీకి అని అనౌన్స్ చేస్తారు అంతే. సో ఇది కాకుండా గ్రాండ్ స్లామ్ ఇది ఎక్కడ లేదు, ఏ కంపెనీలో కూడా మీకు గ్రాండ్ స్లామ్ అని వెతికినా దొరకదు. మీరు చేద్దాం ఎండిఆర్టీకి ఎక్కడ ఉందండి ట్రిప్? ఎవరికైనా తెలుసా? ఎండిఆర్టీకి ఇప్పుడు మేడం మలేషియా వచ్చారు, చెప్పాలి ఎవరైనా ఎవరికైనా తెలుసా? ఎండిఆర్టీ అయితే ట్రిప్ ఎక్కడ? మేడం వచ్చారు కాబట్టి వాడికి తెలుసు, వాడు చూసారు, ఎందుకంటే ఏం చేస్తున్నారు కాబట్టి వాడు గుర్తుపెట్టుకున్నారు. సింగపూర్ నెక్స్ట్ ఎండిఆర్టీ ఈవెంట్ ఈ డిసెంబర్కి ఏదైతే కంప్లీట్ అవుతుందో ఈవెంట్ సింగపూర్లో ఉంటుంది. ఆల్రెడీ అనౌన్స్ చేస్తాం. అంటే ఆల్రెడీ వచ్చిన ట్రిప్స్ కాకుండా ఎండిఆర్టీ అయితే అది ఎక్స్ట్రా ట్రిప్, బోనస్ అన్నట్టు. అలా ట్రిప్ అంటే మిమ్మల్ని ఏదో తీసుకెళ్ళి తిప్పామని కాదు మేడం. ఎలా ఉంది హానరింగ్, ఎలా ఉంది? సో కదా, సో ఏ ఫారెన్ ట్రిప్ వెళ్ళినా మీరైతే ఏదైతే అచీవ్ చేశారో దానికి హానరింగ్ అక్కడున్న స్టేజ్ మీద హానరింగ్ ఉంటుంది సార్. అండ్ ఇదంతా కాకుండా మీ అందరికీ తెలిసిన విషయమే జిఏపీ జీపీపీ ఉన్నాయి, తెలిసిన విషయమే కదా ఇదంతా. లాస్ట్ మంత్ వరకు మనకి మిడ్ ఆఫ్ ద సైకిల్ ఉండేది, ఇప్పుడు మంత్కి సైకిల్ మారింది. ఫస్ట్ టు 30 సైకిల్ మీరు చేసిన బిజినెస్కి ఆ మంత్లోనే పారామీటర్స్ ఉంటాయన్నమాట. అవి ఇంకా రివైజ్ అయ్యి వస్తున్నాయి. డెఫినెట్లీ అవి రాగానే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలుసు మీరు చేసిన అదే 2 lakhs మీద, అదే ట్రిప్ మీద, అదే కమిషన్ మీద మళ్ళీ 12,000 జిఏపీ కూడా ఇస్తుంది. అది అడిషనల్ మళ్ళీ. సో పార్ట్నర్స్ కింద అట్ ద సేమ్ టైం పార్ట్నర్స్ కూడా మీకు జీపీపీ ఉంది, అడిషనల్ పేఅవుట్స్. సో ఒకటే బిజినెస్ మీద ఇన్ని రకాల పేఅవుట్స్ మీకు ఎక్కడ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి అండ్ తెలుసుకోండి ఏది చేస్తే ఏమొస్తుంది అనేది మాత్రం డెఫినెట్లీ. అఫ్కోర్స్ రాంప్రసాద్ గారు ఉన్నారు మీకు ఆ నాలెడ్జ్ ఇవ్వడానికి. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ కిషోర్ సార్. రాంప్రసాద్ గారు ఈ జిఏపీ జీపీపీ గురించి మేడం చెప్పారు కాబట్టి జనరల్గా ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తున్నారంటే బిజినెస్ అయినప్పుడు అటెండెన్స్ వేసుకుందాంలే, అటెండెన్స్ ఇప్పుడు ఎందుకు, బిజినెస్ అయినాక వేసుకుందాము అనుకుంటున్నాం. అన్ఫార్చునేట్గా చాలా మందికి ఏమవుతుందంటే బిజినెస్ లాగిన్ అయ్యే టైంకి ఆ 4 అటెండెన్స్ ఆప్షన్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఆ సైకిల్లో పేఅవుట్ మిస్ అయిపోతున్నాం. మేము ప్రతి సైకిల్లో ఇది అబ్జర్వ్ చేస్తున్నాము. సో దయచేసి బిజినెస్ అయిన తర్వాత అటెండెన్స్ వేసుకుంటాము అనుకోకండి. అటెండెన్స్ వేసుకోవడానికి రెగ్యులర్గా వస్తూ ఉండండి. సో కలుస్తూ ఉంటారు, మనకు కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. వీక్లీ 3 సెషన్స్ ఉంటాయి. మీకు తెలిసిందే కదండి, ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే.
వారంలో ఒక్క రోజన్నా కంపల్సరీగా వచ్చి అటెండెన్స్ వేసుకోండి. సో దట్ మనకు బిజినెస్ అయ్యే మూమెంట్కి, బిజినెస్ అయ్యే టైంకి మనకు అటెండెన్స్ సైకిల్ ఆప్షన్ లేదనుకోండి, మనం మిస్ అవుతున్నాం, ఆ అడిషనల్ పేఅవుట్ అనేది మిస్ అవుతున్నాం. సో ఇది ఒక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకొని రెగ్యులర్గా అటెండెన్స్ వేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ స్టీవ్. ఒకటి చిన్నది లక్కీ డ్రా ఉంది. ఒక ఓకే. ఇలాంటి పేపర్ మీద అందరూ మీ పేరు, ఫోన్ నెంబర్ రాసిన రాయని వాళ్ళు చేయొద్దండి. అందుకో రాసిందా? అందరూ రాసింది. నువ్వు రాయలే బ్రో, అక్కడ పడినా వాళ్ళు గ్రాస్ అదే కదా మరి. రైట్ రైట్. ఇదేంటి దీంట్లో ఏమున్నాయి? నార్మల్గా ఎక్కడైనా కష్టే ఫలి అంటారు, కష్టపడితేనే ఫలితం అనేది 100% వస్తుంది, రైట్? బట్ ఇదేంటంటే లక్కీ డ్రా. కష్టానికి, ప్రతిఫలానికి, చెమటకు దేనికి సంబంధం లేదు. జస్ట్ ఈ సెకండ్ మీ మీద ఎవరైనా కూర్చుంటే మీ చుట్టుపైకి అంతే కదా. ఫస్ట్ మా మమ్మీ గారితో తీపిస్తా, అదృష్టవంతులు ఎవరో వాళ్ళ ఫస్ట్ ప్రైజ్. అందరు మొక్కోండి గట్టిగా. రైట్. ఇలా ఎవరు అనౌన్స్ చేస్తారు? ఈ లక్కీ పర్సన్ ఎవరు? అనౌన్స్ చేసే వాళ్ళు కూడా లక్కీ పర్సన్. సారీ ఏం పేరు ఉంది? రైట్. ఎం అజయ్. ఉన్నాడా అజయ్? అదే బిలీవ్ చేసుకోలేకపోతా. ఆల్ ది బెస్ట్. గిఫ్ట్ ఇయ్యారా? అదే అదే అందుకోగానికి గిఫ్ట్ల వెయిటింగ్ చేస్తున్నా. అజయ్ గారు ఎక్కడ ఉంటారు? ఏంటి మీరు? వేములవాడ నుంచి వచ్చారా? సో లక్కీ డ్రా వచ్చింది, ఎలాగైనా బిజినెస్ చేయాల్సిందే కదా. ఎవరి కింద? సాగర్. విద్యాసాగర్. హార్డ్ వర్కర్ మేడం. బట్ ఏ క్రూజో లేకపోతే ఏ జైపూర్ చూద్దాం చూద్దాం ఏ కలర్ వస్తుందో. అయ్యో మళ్ళీ చెప్తే వస్తే అశోక్ పేరు మీదే. అశోక్ మారస్తా. ఫైనల్లీ లేడీస్ వచ్చారండి. వచ్చారు. మేము అనుకుంటే అయిపోయిందండి. సో డెఫినెట్లీ చేస్తారు. గణేష్ గారు ఫోటోనే తీస్తారా? రాస్తా. రండి. మంచిది రా ఫోటో. ఎట్లా నాకు వస్తా అని తెలుసు మేడం. ఏదైనా కొత్త పార్ట్నర్ కొమ్మాయి. ఇంకేమైనా ఉన్నాయండి? తీయండి, ఆ చిట్టీలు ఏం చేస్తారు? తీయండి అన్ని నీయే కదా.
గణేష్ సాగర్ అన్న సైకిల్ ఇది మా అభిమానం దాన్ని అంటే నెంబర్లో చూపించండి. డిఫాల్ట్ కదా రైట్ మేడం నెంబర్లో అభిమానం చూపిమంటున్నాడు అది డిఫాల్టా అవునా వాళ్ళు మనసులో గట్టిగా కోరుకున్నారు రండి మాట్లాడు వన్ బై వన్ ఆ టీం కోరిక సార్ ఇది నాది కాదు వాళ్ళు డిసైడ్ కాదు వచ్చినప్పుడు అదే వచ్చినప్పుడల్లా మీరు చదువు చెప్తే మేము చాలా షాపులు పెట్టాం నెక్స్ట్ టైం చాలా మాట్లాడతాం వేరే ప్లాన్ చేస్తాం మాకు మీకు ఇలా మాకు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా మేడం సృజన రాదా అమ్మారా మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అది గోల్డ్ మేడం అదే అడిగాను వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అంతకన్నా ఎక్కువ అండి అంతకన్నా ఎక్కువ పువ్వు పెట్టేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి పార్ట్నర్స్ ఉంటే అడ్వైజర్స్ కిందకి దిగండి నేను వచ్చి కలుస్తాను అడ్వైజర్స్ అందరు కింద ఉండి పార్ట్నర్స్ కొంచెం ఉండండి ఒక 5 minutes కొన్ని ఫ్యూ థింగ్స్ మాట్లాడాలి ఇష్యూన్స్ వాటి గురించి పార్ట్నర్స్ ఉండండి ప్లీజ్ మిగిలిన అందరు కింద దిగితే మేము వచ్చి కలుస్తాం ఒక 5 minutes కొత్త పార్ట్నర్స్ కూడా బై మిస్టేక్ మర్చిపోయి కిందకి వెళ్ళిపోకండి థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ